నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకుల తిట్ల దండకం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిట్ల దండకం చూసి ప్రజలు ఏ రకమైన తీర్పిచ్చారో ప్రజలందరూ గమనించారు. ఈసారి రివర్స్గా తెలంగాణలో తిట్ల దండకం జోరుగా సాగుతున్నది. ఒక సందర్భంలోనైతే గతంలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు గుణపాఠం చెప్పినా వారు అహంకారంతో, ఆ మాటల తీరుతోటే అహంకారాన్ని దూరం పెట్టడానికే ప్రజలు అధికారాన్ని వారికి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అదే తీరు కనపరుస్తున్నారనే ప్రజల్లో అభిప్రాయం నెలకొంది. ఈ మధ్యన చూసినట్టుంటే కవితలో మేము భయపడే వాళ్ళమే, మేము భయపెట్టే వాళ్ళమే, భయపడే వాళ్ళం కాదు అని మాట్లాడిన తీరు కూడా ఒక రకంగా ఉంది. అంటే ఉద్యమ కాలంలో వారు ఏమంటారంటే ఈ కేసులకు సంబంధించిన సందర్భంలో వచ్చినప్పుడు మేము కేసులకు భయపడం, మేము దేనికి భయపడం, మేము భయపెట్టే వాళ్ళం, మేము భయపడే వాళ్ళం కాదు అని స్పష్టంగా చెప్పడం. దానికి కొంతమంది విమర్శకులు కానీ, ప్రజలు ఉద్యమం కాలంలో నుంచి చూస్తున్న ప్రజలు కానీ ఆ రోజుల్లో కూడా వాళ్ళు చంపేవాళ్ళే కానీ చచ్చేవాళ్ళు కాదు అనేది, దీనికి కవిత చెప్పిన నిర్వచనం సరిపోయింది అనేది ఒక ఉద్యమకారుల మాట వెలువడ్డ సందర్భం కూడా ఉంది. అంటే మేము భయపెట్టే వాళ్ళం, భయపడే వాళ్ళం కాదు అని ఏ రకంగా అన్నారో ఉద్యమ కాలంలో కూడా ప్రజలు అంటే ఉద్యమకారులను చంపే రీతిలో, అంటే చావండి, మేము చావము, చావండి, మీరు చావండి, మేము చావం అనే తీరులోనే ఉద్యమకాలంలో వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకంగా అదే తీరుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అదే రకంగా కేటీఆర్ చూసినట్టుంటే ముఖ్యమంత్రి బ్రోకర్, లొట్టపీస్ కేసు, ఇట్లాంటి పదాలు జుగుప్సాకరంగా ఉన్నాయి వినేవాళ్ళకు కూడా. అంటే ఈ విషయాలు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. సరే, కేటీఆర్ కవిత అన్న విషయాలే ఇక్కడ మీరు లేవదీస్తురనే అంశం కూడా వస్తుండొచ్చు. ఎవరు వచ్చినా, ఎవరు మాట్లాడినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇవి అభ్యంతరకరమైన పదజాలం ఉంటుంది, పరుష పదజాలం ఉంటుంది. ఇది ఎవరు కూడా దాన్ని సమర్థించే పరిస్థితులు లేవు. కేసులకు సంబంధించిన విషయాల్లో చూసినట్టుంటే కేటీఆర్ మాట్లాడే విషయం, నీవు మొగోనివైతే లేకపోతే నీ జూబ్లీహిల్స్ ఇంటికాడ చర్చ పెడదాం, ఇంటికాడ చర్చిద్దాం, ఇంటికాడ డిబేట్ చేద్దాం, ఇది కాదు కదా. కోర్టులో కేసు ఉన్నది, కోర్టులో నడుస్తున్నది, కోర్టులో చర్చలు, లాయర్లు అవన్నీ వాదోపవాదాలు కోర్టులో జరుగుతాయి. దానికి నీవు మొగోనివైతే నీ ఇంటికాడ జూబ్లీహిల్స్లో పెడతా, ముఖ్యమంత్రి బ్రోకర్, ఈ పదాలు వీళ్ళన్నవి నేను ఉచ్చరిస్తున్నాను. వీటిని దృష్టిలో పెట్టుకొని రేపు కాంగ్రెస్ వైపులో నుంచి వాళ్ళ నుంచి కూడా తిట్ల దండకం స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టి అధికారం నుంచి ప్రతిపక్ష స్థానానికి ఎందుకు ఇచ్చిరో కూడా ప్రజలు స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. కార్యకర్తలు, అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు కూడా మేము అహంకారంతో ఓడిపోయినాం, ఇలాంటి తిట్ల వల్లనే మేము ఓడిపోయినాం, ఈ అహంకారం మాటలతోటే మేము ఓడిపోయినాం, అది మాకందరికీ మేము శిక్ష అనుభవిస్తున్నామని వాళ్ళ నాయకులే, వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే చెప్పుకుంటూ కూడా ఈరోజు కూడా మా దాంట్లో ఇంకా మార్పు వస్తలేదు, మేము మారితే మేము ఈ రకంగా ఎందుకుంటాము అనేది గతంలో ఉన్న మాజీ మంత్రులు కూడా మొన్న అసెంబ్లీ సెషన్స్ అప్పుడు చర్చించుకోవడం జరిగింది. ఇంకో విషయం, ఇక్కడ ప్రతిపక్ష హోదా
ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం, ప్రధాన సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడకపోవడం, అది రూలింగ్ వాళ్ళు అధికార పక్షం వాళ్ళు విమర్శిస్తుంటే కేసీఆర్ ఆనాడే చెప్పిండు ఎన్నికల ప్రచార సభల్లో, మేము ఓడిపోతే ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటా, ప్రజలు ఆ రకంగా తీర్పు ఇస్తే నేను నిమ్మలంగా ఇంటికాడ రెస్ట్ తీసుకుంటా అని చెప్పిండని ఈ మధ్యన కేటీఆర్ కూడా పేర్కొనడం జరిగింది. నీవు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినప్పుడు, ప్రజలు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు తీసుకున్నావు? నీవు అసెంబ్లీకి రానప్పుడు ఆ ప్రతిపక్ష నాయకత్వం వేరే వాళ్ళకి అప్పగించవచ్చు కదా. ఈ రకంగా ఎందుకు అనేది ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. సరే, మీరన్నట్టు నన్ను అధికారం నుంచి దూరం చేస్తే నేను వ్యవసాయం చేసుకుంటూ నేను ఫామ్ హౌస్లో ఉంటా, నేను రెస్ట్ తీసుకుంటా అన్నమాట వాస్తవం కావచ్చు. మీరు అన్నది వాస్తవమే, ఆ రోజుల్లో ఎన్నికల ప్రచార సభల్లో చెప్పింది వాస్తవమే. మరి గజ్వేల్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదా నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు కానీ అటు బీజేపీ పక్షం వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు. నీకు అవసరం లేనప్పుడు, ఆ హోదా అవసరం లేనప్పుడు, ఆ నాయకత్వ లక్షణ ప్రతిపక్ష నాయక అవసరం లేనప్పుడు, అవసరం లేనప్పుడు నీవు ఎందుకు అది అనుభవించడం, ఆ ఖర్చంతా ప్రభుత్వం మీద ప్రజలపైన భారం మోపడం ఎందుకు అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. మరి గజ్వేల్ ప్రజలు ఏం పాపం చేసుకున్నారు? గజ్వేల్ ప్రజలు ఈ 2-3 రోజుల నుంచి మనం చూసినట్టుంటే, సరే నువ్వు ఇంట్లో కూర్చుంటున్నాను ఉండొచ్చు, నీకు సీఎం పదవి ఓడగొడితే నేను ఇంట్లో వ్యవసాయం చేసుకుంటా, ఇంటి దగ్గర కూర్చుంటా అని చెప్పుండొచ్చు. మరి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే, ఈవెన్ తూప్రాన్ మండల పార్టీ అధ్యక్షకు సంబంధించిన విషయంలో అనుకుంటేనేమి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటుంటేనేది, పేపర్లో వస్తున్న ప్రకటనలు చూసినట్టుంటేంది, మేమేం పాపం చేసినాం, మేమైతే గెలిపించినాం కదా, మరి గెలిపించినందుకు మా నియోజకవర్గానికన్నా రాష్ట్రానికి పక్కకు పెట్టండి, ప్రతిపక్ష నాయకునికి పక్కకు పెట్టండి, కనీసం గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిందైనా మేము ఎవరికి చెప్పుకోవాలి, మా నియోజకవర్గ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, మా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు. అంటే ఈ విషయాలన్నీ కూడా ఇంకా ప్రతిపక్ష హోదా వచ్చినప్పటికి కూడా మళ్ళీ అధికార పక్షం రానికి అవకాశం ఏంటంటే, అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినప్పుడు ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తే మళ్ళా ప్రజలు అధికార పక్షం వైపు తీసుకెళ్లడానికి ఆ రకంగా ప్రతిపక్ష నాయకులు కృషి చేస్తారు, ప్రతిపక్ష పార్టీ ఆ రకంగా మళ్ళీ అధికార పక్షం వైపు అడుగులు వేసే ప్రయత్నం ఉంటుంది. కానీ ఇక్కడ అధికార పక్షం పొడగొట్టుకొని ప్రతిపక్ష సంబంధించిన స్థానానికి కూడా దానికి కూడా న్యాయం చేయించకపోతే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో, ఎక్కడికి ఏ స్థాయికి దిగజారుతారో అనేది ఈవెన్ క్యాడర్ కూడా, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, స్థానికంగా ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, ఆడుకోరు కార్యకర్తలు ఇది విస్తుపోయే అంశాలుగా వాళ్ళు ఒక రకంగా బాధతోటి కూడుకున్నారు. ఇది ఒకసారి బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత రాజకీయ పార్టీలు కూడా ఈ తిట్లకు సంబంధించిన, ఈ బూతులకు సంబంధించిన వ్యవహార శైలి మార్చుకోవాల్సిన అవసరం ఉంది.